ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మనం రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత మనమందరం కూడా చాలా సందర్భంలో కూడా చూసినాము. అసలు ఉస్మానియా యూనివర్సిటీ కాదు, కాకతీయ యూనివర్సిటీ ఇంకా కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లాలో వచ్చిన యూనివర్సిటీలతో పాటు ఎక్కడ కూడా వైస్ ఛాన్సలర్ వీసీలు లేకుండా సంస్థ అంటే వీసీలు లేకుండా ఓయూతో పాటు మిగతా కాకతీయతో పాటు మిగతా యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్స్ లేకుండా మరి యూనివర్సిటీలు కొనసాగినాయి అనే విషయము అనేక సందర్భాల్లో మీడియాలో కథనాలు కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలు చెప్పడము, గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లడము, అంటే బీసీలు లేకుండా యూనివర్సిటీలను కొనసాగింపు అనేది నేను అనుకుంటా స్వతంత్రం వచ్చిన కాలం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం రాకంత వరకు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత మినిమం ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అసలు వైస్ ఛాన్సలర్సే వీసీ లెవెల్ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో గవర్నర్ గారు కూడా మేము కాంగ్రెస్ పార్టీ పీసీసీ పక్షాన రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా గవర్నర్ గారి విజిట్ లో కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినా గవర్నర్ గారు కూడా ఆ యొక్క ప్రయత్నంలో రిపీట్ చేయలేకపోయారు. అలాంటి పరిపాలన మనం 4 సంవత్సరాలు చూస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే ఓఈకి వైస్ ఛాన్సలర్ ఓకే. సరే, ప్రధానంగా ఏంటంటే చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటన తెలంగాణలో తప్పక ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ అన్నారు. విజిట్ అంటే అర్థం ఏంటి? ఉస్మానియా అంటే బహిరంగ సభ కాదు, విజిట్. నాన్ పొలిటికల్ చాలా సందర్భాలు చెప్పినా ఇది పార్టీ పరంగా కాదు. ఒక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారు ఆ కుటుంబము, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కుటుంబము, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ఒక ఎంపీ, రాష్ట్రం ఇచ్చిన వ్యక్తి, వారు ఈ యూనివర్సిటీ ఓయూ యూనివర్సిటీ విజిట్ చేయడం వల్ల, సందర్శించడం వల్ల అందులో అనేక సమస్యలు అక్కడున్న స్టూడెంట్స్ తోటి అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరితో ముఖాముఖి ఒక 2000 మంది 3000 మంది 4000 మంది జనరల్ స్టూడెంట్స్, చదువుకునే స్టూడెంట్స్ తోటి వాళ్ళ యొక్క గతంలో ఉద్యమంలో ఏ ఆలోచనతో అయితే రాష్ట్రంలో కీలక పాత్ర విభజనను పోషించడం, వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేరా, వాళ్ళకైనా ఎలాంటి కష్టాలు ఉన్నాయి, కష్టాలు తీరినాయా లేవా అనే ఒక చర్చ రాహుల్ గాంధీ గారి మధ్యలో స్టూడెంట్స్ మధ్యలో జరిపించే ప్రయత్నంలో టీపీసీసీ పక్షాన ఒక చర్చ చేసుకొని ఒక నిర్ణయం చేయడం జరిగింది. దానికి ఉస్మానియా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉస్మానియా స్టూడెంట్స్ నాయకులు మావాళ్ళందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారి యొక్క విజిట్ 7th రోజు సపరేట్ గా ఒక 2 గంటలు 3 గంటలు రాహుల్ గాంధీ గారి ద్వారా విజిట్ చేయించాలి ఓయూలో. దానివల్ల సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ రాష్ట్రం అయిపోయింది, కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చేసాడు. కానీ మరి ఈరోజే నేను మీడియాలో అన్ని ఛానల్స్ చూడడం జరిగింది. రాహుల్ గాంధీ గారి విజిట్ సంబంధించిన మేమైతే రిప్రజెంటేషన్ వీసీ గారికి ఇచ్చినామో అది రిజెక్ట్ చేయడం జరిగింది అని మేము మీడియాలో చూడడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి, ఒక రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీ ఎంపీ హోదాలో వారు స్టూడెంట్స్ తోటి ఓయూ స్టూడెంట్స్ తోటి మాట్లాడడానికి పార్టీ పరంగా మేము పెట్టుకున్న రిప్రజెంటేషన్ రిజెక్ట్ చేయడం అంటే వీసీ గారు ఇది మేమైతే అవమానంగానే భావిస్తున్నాం. అంటే రాష్ట్రాన్ని ఇచ్చిన రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ప్రజలు, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే బహుమతి ఇదా? అంటే అవమానంతో కూడుకున్న బహుమతి ఇచ్చేదా నేను అడుగుతున్నా.
మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు సభకు వస్తే ఎట్లొస్తాడు, కొన్ని చెత్త కుండీలు మాట్లాడుతున్నారు. స్టేచర్ లేని కొన్ని చెత్త కుండీలు మాట్లాడుతున్నారు. స్టేచర్ లేని చెత్త కుండీలు. రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి. తమాషాలు చేస్తున్నారా? నేను ఒక మాట అడుగుతున్నా, ఏ చెత్త మాటలు మాట్లాడుతున్నారు, పనివాద మాటలు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారిని ఓయూ విజిట్ ని రిజల్ట్ చేసే విధంగా ఏదైతే ప్రకటన చేస్తున్నారో నేను మాట్లాడుతున్నా. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చుంటే 7వ తారీఖున జనరల్ స్టూడెంట్స్ యొక్క జీవితాల్లో ఎట్లయితే రాష్ట్రం వచ్చిందో, జనరల్ అందులో చదువుకునే స్టూడెంట్స్ అంతకుముందు చదివి బయటకు వెళ్ళిన స్టూడెంట్స్ కి ముందు ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, ఏ భవిష్యత్తు కోసం అయితే రాష్ట్రంలో యువజనులు ఆత్మహత్య చేసుకున్నారో, ఉద్యమాలు చేసారో, ఆ స్టూడెంట్ కి శూన్యంగా ఉన్న యూనివర్సిటీ వ్యవస్థలని శూన్యంలో ఒక చీకటి ప్రపంచంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్ని కూడా వెలుగులోకి వచ్చే ఒక ప్రయత్నంలో రాహుల్ గాంధీ గారి విజిట్ ని ఒక బీసీ ప్రభుత్వము ఆదేశాలు ఇచ్చి ఆపడం అంటే మళ్ళీ చీకటి జీవితాల దిక్కే ఆ విద్యార్థులను అదే బతకండి అని ఒక మెసేజ్ ఇచ్చినట్టే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా మీరు ఛాలెంజ్ చేస్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. మాకు తప్పని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. నేను కూడా చాలా మంది అంటున్నారు, ఒక పనికిమాలకి నువ్వు కాంగ్రెస్ అని అంటున్నారు. ఒక వేస్ట్ ఫెల్లోకి నువ్వు వేసుడేంది బయట అంటున్నారు. కానీ తప్పుతలేదు, ఏం చేయాలి? నేను ఒక మాట అడుగుతున్నా, రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు పోలేకపోయారు? అచ్చా, ఇంకొక మాట, అంతకంటే ముందు ఇంకొక మాట చెప్తున్నా, మళ్ళీ నేను కంటిన్యూ చేస్తా. ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి ఇప్పటిదాకా ఎందుకు పోయింది అనేది మళ్ళీ నేను కంటిన్యూ చేస్తా. అంతకుముందు ఇంకోటి ఏంటంటే, అసలు రాహుల్ గాంధీ గారు విజిట్ వస్తున్న సందర్భంలోనే ఈ జీవో బయటకు వచ్చిందా? ఏది ఎలాంటి రాజకీయ పార్టీలకు ఈ యొక్క మన ఉస్మానియా యూనివర్సిటీలు విజిట్ చేసే రాజకీయ పార్టీ నాయకులకు ఎవరికి కూడా అవకాశం లేదు అని ఈరోజు ఎందుకు వచ్చింది జీవో? వీసీ గారు, వైస్ ఛాన్సలర్ గారు నేను అడుగుతున్నా, ఆ జీవో ఈ రోజు ఎందుకు రిలీజ్ చేసినారు? ఏ డేట్ అది? 2021 జీవో వచ్చింది, ఇప్పుడు రిలీజ్ చేశారు. రాష్ట్రం వచ్చినాక జీవో వచ్చిందా? రాష్ట్రం రాకముందు జీవో వచ్చిందా? రాష్ట్రం అంటే సమైక్య రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎవరైనా రావచ్చు, వాళ్ళ విద్యార్థుల యొక్క కష్టాలు తెలుసుకోవచ్చు, అలా సాధక బాధలు కూడా విసిగా మాట్లాడవచ్చు, సమైక్య రాష్ట్రంలో ఎవరైనా రావచ్చు, యూనివర్సిటీలలో విజిట్ చేయొచ్చు అనే ఒక జీవో ఉన్న దానిని ఏ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయి అని ఆశపడ్డ ఈ స్టూడెంట్స్ అంటే ఆ రాష్ట్రం వచ్చి, అంటే మన రాష్ట్రంలో మన పరిపాలనలో మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రులేమో యూనివర్సిటీ ఎప్పుడంటే అప్పుడు పోవచ్చని జీవోలు ఇచ్చి, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో యూనివర్సిటీకి ఏ రాజకీయ పార్టీకి పోవద్దని జీవో ఇచ్చింది.
సిగ్గుపడాల్సింది ఎవరు? ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరైనా ఎవరు మాట్లాడుతున్నారో రాహుల్ గాంధీ పర్యటన రాబోతారని మాట్లాడుతున్న చెత్త విధవలు దీనికి జవాబు చెప్తారా ఎవరైనా సార్ దీనికి జవాబు చెప్పండి. మీరు పని వేరుగా మాట్లాడకుండా ఇప్పుడు మేము మీడియా ముందు మాట్లాడుతున్నాము, నెక్స్ట్ ఫీల్డ్ లో మాట్లాడతాను. నేను నెక్స్ట్ ఫీల్డ్ లో మాట్లాడితే దీనికి జవాబు చెప్పాలి. రాష్ట్ర ఆంధ్ర ముఖ్యమంత్రులు ఎప్పుడైనా వరల్డ్ యూనివర్సిటీ గారి జీవో ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి అయినాక యూనివర్సిటీ పోవద్దని జీవో ఇస్తే దీని మీద ఈ చెత్త ఉండకూడదు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడతలేరు? ఏం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీరు ఆలోచన చేసుకోండి. మాట్లాడుతున్నారు కదా, మేము తొడలు కొట్టినాము, తెలంగాణ ఉద్యమం చేసినాము, అవి కొట్టినాము, ఈ కొట్టినాము, తెచ్చినాము. ఏదో తెచ్చింది యూనివర్సిటీలో ఆ పిల్లలు ఎట్టిలో తెలుసుకొని పోతుంటే ఆపడమ్మా. ఇదా మీరు తెచ్చిన జీవోలు? నేను అడుగుతున్నా, ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలకు కూడా అడుగుతున్నా, ఏందా మీరు చాలా చదువుకుంటున్నారు, మీ జీవితాలు బాగు చేసుకోవడానికి మీ యూనివర్సిటీలో ఎవరో చెత్తలో ఎందుకు పనికిరాని మాట్లాడుతుంటే మీ భవిష్యత్తు కోసం మీరు కూడా ధైర్యం చేయకపోతే ఎట్లా? యూనివర్సిటీ విద్యార్థులు లీడర్లా వదిలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నము రాష్ట్రం ఇచ్చింది కదా, అసలు ఉద్యోగాలు లేవు రాష్ట్రంలో, ఏం లేవు. అసలు పిల్లల బతికేటువంటి ఏమైతున్నది? యూనివర్సిటీలో బెస్టులు లేవు సరిగా, బెస్టులని అన్ని బంద్ చేసేసారు, పోలీస్ కంట్రోల్ పెట్టిండు, మొత్తం యూనివర్సిటీ పోలీస్ కంట్రోల్ చేసిండు. పోలీస్ కంట్రోల్ పెట్టి ఎవరు మాట్లాడకుండా అందరి పిల్లల స్టూడెంట్స్ అందరు ఎక్కడ ఒత్తిపడేసారు. ఇదా తెలంగాణ? ఇందుకోసం తెచ్చుకున్నా తెలంగాణ కొట్లాడేది ఇందుకోసం చెప్పాలి కదా. అదొకటి. నేను ఎప్పుడు ఒకటే అడుగుతున్నాను, రాహుల్ గాంధీ గారిని మేము ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ చేపిద్దాము, వాళ్ళతో మాట్లాడిద్దాము అని మేము కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేసింది. కానీ కేసీఆర్ ఇప్పటి వరకు ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు పోలేడు? రావాలని ఈ ఉస్మానియా యూనివర్సిటీల నుంచి ఎవరెవరైతే ఎమ్మెల్యేలు అయ్యారో వాళ్ళు ఎందుకు ఇప్పటి వరకు కేసీఆర్ ని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకోపోలేదు అడుగుతున్నా. భయమా? భయమే కదా. ఉస్మానియా యూనివర్సిటీకి పోతే కేసీఆర్ ఒకవేళ యూనివర్సిటీల నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు అయ్యో వాళ్ళు తీసుకోపోతే ఆ ఉస్మానియా యూనివర్సిటీలలో వాళ్లకు వాళ్ళ ఆకలి, వాళ్ళ ఉద్యోగాల భర్తీ విషయంలో ఉన్న కోపం బయటికి ఎక్కడ కనబడుతుంది? కేసీఆర్ ని ఎక్కడ వెంబడబడతారు? ఎంత పోలీసులున్నా కూడా ఆ విద్యార్థుల యొక్క వాళ్ళ కోపాన్ని తట్టుకోలేము అనే ఒక భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు అయ్యారో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వాళ్ళు భయపడి ఆయన భయపడి వాళ్ళు తీసుకోలేకపోయారు. అంటే మీరు వీరికి పందాలనే కదా మీరంతా యూనివర్సిటీ పోలేక ఉన్నటువంటి పిరికి పందలే కదా మీరంతా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా,
మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని యూనివర్సిటీకి తీసుకుపోయి ఒక 10 నిమిషాలు కాలేదు ఆయనతోటి స్టూడెంట్స్ తోటి మాట్లాడించే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? ఆ ధైర్యం మీకుందా? ఆ సాహసం మీరు చేయగలుగుతారా? దీని మీద చర్చ స్టార్ట్. దీనికి రెడీ. ఇప్పుడు మేము ఈ సమస్య ఇప్పుడు 7వ తారీఖు మీరు ఓకే మీరు పర్మిషన్ ఇవ్వలేరు అది రేపు మేము ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో మాట్లాడి పిసిసి ప్రెసిడెంట్ తోటి ఠాకూర్ గారితో మాట్లాడి అందరితో మాట్లాడి అది ప్రణాళిక ఏదో ప్రకటన చేస్తాము మళ్ళీ ఆల్రెడీ. దాని నెక్స్ట్ ఏంటనేది ఇద్దరు వదిలేదు లేదు దీన్ని ఏదో, ఎందుకంటే మేము పొలిటికల్ అంశం కాదు కదా. రాహుల్ గాంధీ గారిని యూనివర్సిటీ తీసుకుపోయేది విద్యార్థుల భవిష్యత్తు కోసం యూనివర్సిటీ తీసుకుపోవాలనుకున్నాం కాబట్టి తప్పకుండా దీన్ని చాలా పెద్ద సీరియస్ గా ఇంకా ప్రణాళిక కార్యాచరణ కూడా తప్పకుండా ప్రకటిస్తాము. నేను చెప్పిన దానికి ఇప్పుడు వాళ్ళు సిద్ధంగా మాకెట్లా రాణిస్తలేరు. వీసీ ఇప్పుడున్న ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డమ్మీ, అది డమ్మీ పోస్ట్ కిందనే మార్చేసారు. అతను ఏం చేయలేడు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఏమో ఇట్లున్నాయి. కాబట్టి మమ్మల్ని రాహుల్ గాంధీ గారి కన్నా నేను మళ్ళీ అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారు విజిట్ మళ్ళీ అవకాశం మళ్ళీ ఇస్తారా? మీ ముఖ్యమంత్రిని తీసుకుపోయి ఓయూలో స్టూడెంట్స్ తోటి మాట్లాడిస్తారా? ఏదో ఒకటి జరగాలి. రేపు 7వ తారీఖు జరుగుతుందా? ఇంకెప్పుడు ఇంకా టైం తీసుకున్నాం. ఇంకా నేను దానికి ప్రిపేర్ అవుతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ. ఈ 7వ తారీఖు కాదు, ఇంకా నెల కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ 5 నెలలు కానీ ఈ 1 ఇయర్ అయినా సరే ఇదే కంటిన్యూ. నేను టిఆర్ఎస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్ పార్టీ గాంధీభవన్ కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ ద్వారా ఏం అడుగుతున్నాంటే ఇక ఈ రోజు నుంచి 7వ తారీఖు మొదలుకుంటే లేదా ఈ రోజు మొదలుకుంటే రాహుల్ గాంధీ గారికి ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ చేస్తారా? పర్మిషన్ ఇస్తారా? ఒకవేళ మాకు ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర విజిట్ చేపిస్తారా? అప్పటి వరకు మా ఈ కార్యాచరణ కొనసాగుతూనే ఉంటుంది. ఆయన ఇవ్వకపోతే ఆయన దగ్గర తీసుకుంటారా? ఏమంటారు? ఆయన విజిట్ చేయిస్తారా? నేనేమంటున్నా, మాకైనా ఇవ్వండి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి ఓయి స్టూడెంట్స్ పరిస్థితి, లేదా సీఎం అయినా తీసుకోకూడదు. ఓయికి ఏదో ఒకటి ఇదన్నా చేయండి. అదే 7వ తారీఖు గురించి చెప్తలేదు. ఇక ఇది మీరు టైం తీసుకున్నాం. ఇంకొక నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు 1 ఇయర్ టైం తీసుకున్నాం. నేను ప్రతి 15 రోజులకు 10 రోజులకు నేను జ్ఞాపకం చేపిస్తూనే ఉంటాను నా డ్యూటీ. రాహుల్ గాంధీ గారు అన్నా యూనివర్సిటీకి వెళ్ళి మాట్లాడాలి, లేదా కేసీఆర్ అన్నా యూనివర్సిటీకి వెళ్ళి మాట్లాడాలి. ఈ రెండింటి ఏదో జరగాలి. ఇక మాట్లాడాలి. అసలు విద్యార్థులకు సమస్యలే లేవు, అన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాము, విద్యార్థులు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు అనేది టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదన. అయితే మీరు అడుగుతున్న ప్రశ్న కరెక్టే. ఏది వాళ్ళ వాదన? టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనుబంధ సంస్థలు ఏం మాట్లాడుతున్నాయనంటే అసలు సమస్యలే లేవు, యూనివర్సిటీలో పుష్కలంగా 3 కోట్లు హాయిగా ఉన్నారు, ఉద్యోగాలు మంచిగా చేస్తున్నారు, కడుపునిండా తిని అనుకుంటున్నారు అన్నది టిఆర్ఎస్ నాయకుల వాదన. అదే నిజమైతే యూనివర్సిటీకి కేసీఆర్ తెలంగాణ అన్ని తిరుగుతున్నాడు కదా. ఇప్పుడు యూనివర్సిటీకి పోవచ్చు కదా. నిజంగా అవన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి అంటే ఓయూ యూనివర్సిటీకి ఎందుకు పోడు, కాకతీయ యూనివర్సిటీకి ఎందుకు పోడు, జిల్లాలో యూనివర్సిటీ ఎందుకు విజిట్ చేయడు? చేయొచ్చు కదా. ఉద్యమం ఒక్కటే కదా మొదలైంది. కృతజ్ఞత భావంతో పోవచ్చు కదా. కాబట్టి మీరు అక్కడ పోవాలి, ముఖ్యమంత్రి గారు అక్కడికి పోవాలి. ఈ యూనివర్సిటీ అయిన ఎమ్మెల్యేలు తీసుకోపోవాలి. అంటే ఏం చేయాలంటారు? ఏం లేదు, ఆ పోయి వాళ్ళతోటి మీకు మేమంటున్నాం, మీరు పోయి ముఖ్యమంత్రిని తీసుకుపోయి బాబు మీకు ఉద్యోగాలు వచ్చినా లేవా, మెస్సులు మంచిగా ఉన్నాయా లేవా, మీ టీచింగ్ ఎట్లుంది, ప్రొఫెసర్స్ ఉన్నారా లేరా,
అంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా మార్పులు చెందినా సమైక్య రాష్ట్రంలో అప్పుడే సమైక్య రాష్ట్రంలో జరిగిన నష్టము తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ సమస్యలన్నీ పోయినాయా లేవా? అంటే ఇప్పుడు పోతలేడు అంటే భయపడి పోతలేడనా మీ ఉద్దేశం? పోతలేడు అంటే కేసీఆర్ భయపడే పోతలేడు. ఆ యూనివర్సిటీలకే ఆయన ఎమ్మెల్యేలు కూడా తీసుకోకపోతే ఆయన ఏమైనా అయితే ఊరుకుంటాడా? చెప్పుతాడు, కొడతాడు అందరు. ఏది మీరు నన్ను తీసుకొచ్చి చెప్పులు అని అని అనుకుంటాడా? కేసీఆర్ అనుకుంటాడా? ఇటు తెచ్చిందే నన్ను ఇట్టి పడేస్తాడు, చెప్పుతాడు, ఈయన కొడతాడు. నేను దీన్ని మన కాంగ్రెస్ స్టాండ్ ఇదే చెప్పమాదిగా రాహుల్ గాంధీ అవ్వాలి, కేసీఆర్ అవ్వాలి, రెండింటిలో అవ్వాలి. ఇప్పుడు యూనివర్సిటీ జగ్గారెడ్డి పదే నేను సమైక్యవాదని చెప్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ రాష్ట్రాన్ని కలుపుతుందేమో అనేటువంటి భయం కనిపిస్తుంది. జగ్గారెడ్డి కలిపే ప్రయత్నం చేస్తున్నాడని సుమన్ ఆరోపిస్తున్నాడు. ఏంటి మీరు రాష్ట్రాలు రెండింటిని కలిసే ప్రయత్నం చేస్తున్నారా? అది నా పర్సనల్ బాధ్యత. అది పార్టీ కాదు అది. అడిగినావు కదా నన్ను సమైక్యవాది, నేనే ఒప్పుతున్నా కదా. పార్టీ నేనే ఇంతకుముందు రిలీజ్ చేసి ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సమైక్యవాది నా పర్సనల్ నేను కాంగ్రెస్ అప్పుడే అన్నా తెలంగాణ స్టేట్ కమిటీకి నా మీరు అడిగే ప్రశ్న నేను చెప్పే జవాబు సంబంధం లేదు. నేనేమంటా ఆ రోజు ఈ రోజు నేను చెప్పింది నా స్టాండ్ నాది. నేను వాళ్ళని అడుగుతున్నట్టు నన్ను సమైక్య రాష్ట్రంలో మీరు అన్నారు కదా. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ గారు ఏమన్నారు? ఇప్పుడు మినిస్టర్ గారు, అప్పుడు మినిస్టర్ అప్పుడు ఎమ్మెల్యే టీడీపీలో ఉన్నారు. ఏమన్నాడు? ఇదే కేసీఆర్ బట్టలు ఇప్పి కొడతాను అన్నాడు. సమైక్య రాష్ట్రమే ఉంటది, ఇదే కేసీఆర్ బట్టలు ఇప్పి కొడతా ఉరికిపిస్తానని అన్నాడు. ఆయనకే ఇదే కేసీఆర్ గారు మినిస్టర్ ఇచ్చారు. దానికి జవాబు చెప్పాడు. రెండవది దయాకర్ మినిస్టర్, అప్పుడు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఫాలోవరు. ఆ రోజు ఆయన ఏమన్నాడు? కేసీఆర్నే తిట్టాడు. రోడ్డు నిలిపించి కొడతా కేసీఆర్నే అన్నాడు. మళ్ళీ ఆయన టీఆర్ఎస్ లో తీసుకున్నారు, మినిస్టర్ ఇచ్చిన రెండు అయిపోయింది. మా వస్తా దానం నాయన ఏమన్నాడు? అన్నుడు కాదు, ఆయన టీఆర్ఎస్ లో ఎమ్మడవాడు కొట్టాడు, ఎమ్మడవాడు ఉడిపించి కొట్టాడు. ఆయనని టీఆర్ఎస్ లో తీసుకున్నారు, సంఘాలు ఎక్కించుకున్నారు. ఇప్పుడు ఆయన పువ్వాడంటే డైరెక్ట్ సమైక్యవాది, తుమ్మలాగేశ్వరం డైరెక్ట్ గా సమైక్యవాది. మరి వాళ్ళని అంటారా? సంఘాలే పెట్టుకున్నారు కదా వాళ్ళనైతే, అలాంటి సంఘాలే పెట్టుకున్నారు. ఇంకా నేను మొగలా మీరు మొగలా? ఇంకా నేను మొగండి అప్పుడు ఇప్పుడు నేను అనేది రాష్ట్రం ఇచ్చినాక కూడా నన్ను ప్రెస్ లో అడిగితే చెప్పిన నా స్టాండ్ గెలిచినా ఓడినా నా స్టాండ్ అనేది చెప్పిన. అదే మరి. కానీ ఇట్లా అందుకన్నా నేను డైరెక్ట్ గా సమైక్యవాది అనే ధైర్యం నాకుంది. ఇండైరెక్ట్ గా సమైక్యవాది కేసీఆర్ కదా అని ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన మొదలు. ఇండైరెక్ట్ గా కేసీఆర్ కదా సమైక్యవాది. మరి ఇంతమంది సమైక్యవాదులను కేసీఆర్ గారు సంఘం ఎక్కించుకొని కూర్చున్నాడు. మరి వీరు మాట్లాడతలేదు. దానికి చెప్పాలి కదా. ఇప్పుడు ఎథిక్స్ ఉండాలండి, ఒక పద్ధతి ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి. ఎట్లుందంటే ఇక కొన్ని నోరు ఎట్లున్నాయంటే వాడికి ఇక ఫినాయిల్ వేసి కడిగినా ఆ నోరు చక్కగా కదా. సార్ పద్ధతి గురించి మాట్లాడేటువంటి నాయకులే పద్ధతి తప్పి కామెంట్లు చేస్తా ఉన్నారు. గడ్డంలో పెట్టి అని మీరంటే ఆయన ఇంకొకటి దాన్ని ఉరికించి కొడతా అంటే నాకు తిట్లు వస్తే ఏం చేస్తా? వాడికి ఆ కెపాసిటీ ఉందా? అది వాడేదా నన్ను ఉరికించి కొట్టేది కదా? ఉరికించి కొడతాడే కొట్టాలి కదా. అప్పుడు అల్లుడే టీవీలో ముందు రా, నేనే పోతా కావాలంటే కొడతాడు చూద్దాం. అతను వచ్చుడేందుకు నేనే పోతా. ఇల్లు అడుగు అడ్డం తీసుకుని నేనే పోతా. కొడతాడు ఎందుకు అంటారు? చేతకాని మాటలు అవుతుందా? కబడ్దారు
నేను సినిమాలో ఐదేమన్నా, నేను షూటింగ్ ఐదేమన్నా, ఏది టీవీలో ఉంది. నేను ఫీల్డ్లో నాకు గన్మెన్ ఉండడు, ఒక్కడు ఉండడు, ఆయన గన్మెన్ ఒక్కరు తిరుగుతా కదా. ఎవ్వరు ఆయన మీరు కొడతారు కదా, కొట్టదు దాని తల్లి కొడతారు కదా, మీరు మొగోళ్ళే కదా. నేను ఒక్కనే వస్తాను యూనివర్సిటీ కాడ గేట్ కాడ చూస్తుంటాను. నేను రేపు అంటే సోమవారం రమ్మని సోమవారం వస్తాను. ఒక్క గన్మెన్ తీసుకొని రాను. ఎవరెవరైతే ఛాలెంజ్ చేస్తున్నాడు ఎవరు కొడతారు ఇట్లా వద్దిగా ఇవన్నీ దుకాణాలు. ఈ టీవీల ముందు మాట్లాడే దుకాణం బంద్ చేయండి, ప్రాక్టికల్ రండి. వాళ్ళు అన్ను కొడతారా, నేను అలా కొడతారా, తేలిపోతారు. మీ అమ్మ ఒక పంచాయతీ ఒడిచిపోతుంది. ఇదిగా రాహుల్ గాంధీ గారు విజిట్ ఉస్మానియా సంగతి మాట్లాడుతున్నాడు. ఆయన అంటే పరిమాణం ముచ్చట మాట్లాడతారు మీరంతా. నాకు చెప్పరాదు. మీ ఆహార్యం మీద కూడా కామెంట్ చేస్తున్నారు, మీ గడ్డము మీ దాని మీద కూడా. దాన్ని ఎట్లా చూస్తారు? దేవునికి వదిలిపెట్టిన మేకపోతు లాంటి అట్లా చేస్తున్నారు అనని, నన్ను మేకపోతానని, దున్నపోతానని, లేకపోతే ఇంకేదన్నానని ఇది నా స్టైల్, నాకు ఇష్టంతో పెట్టేది ఉండదు అంతే. అది సమస్య ఏంటంటే వ్యక్తిగత దూషణకు వస్తే తిట్లు స్టార్ట్ చేస్తే మీరు టీవీలో వేయలేరు. కానీ వాడు విన్నాడంటే వాడు ఊరేసుకొని చచ్చిపోవాలి ఎవడైనా సరే. వాళ్ళు ఏదో మాట్లాడుతారు కానీ అట్లా బోధులేదు తిట్లు స్టార్ట్ చేస్తే ఈ ఎందుకు పనికిరారు వాళ్ళు. కాబట్టి మీరు ఇట్లా ఒక 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 రాహుల్ గాంధీ గారి పర్యటనలో మేము ఒక కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఇది అంటే ఆ పరిమాణం ముచ్చట్లు మాట్లాడి చేస్తున్నారు. నేను అందుకే ఏమంటున్నా, అసలు రాహుల్ గాంధీ గారు వస్తే రియల్లీ ప్రామిస్ చెప్తున్నా, ఒక మంచి ఒక స్టూడెంట్స్ అంటే రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళు చాలా సెన్సిటివ్. వాళ్ళు ఒక మాట ఇస్తే మాట మీద ఉండే ఫ్యామిలీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళ ఫ్యామిలీ. దాని రాహుల్ గాంధీ గారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, నేను ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. నా ఫ్యామిలీ తోటి నేను ఢిల్లీకి ఒక ఫోటో తీసుకున్నాము రాహుల్ గాంధీ గారితో. మన ఆహ్వానంలో నేను తీసుకొని పోయినప్పుడు ఎవరైనా ఏమడుగుతారు, ఏమనుకుంటారు? రాహుల్ గాంధీ గారు మా ఫ్యామిలీతో మాట్లాడేటప్పుడు మా పాపతో మాట్లాడాడు. ఏమని? రాజకీయాలు ఎమ్మెల్యే నిలబడతావు, ఎంపీ నిలబడతావు అడగలే. నువ్వు ఏం చదివినావు అమ్మా అని అడిగా. ఆయన ఇంగ్లీష్ అడిగి తెలుగు చెప్తున్నా. నువ్వు ఏం చదివినావు, ఎడ్యుకేషన్ ఏంటి అన్నాడు. ఎడ్యుకేషన్ నేను సంవత్సరం ఎడ్యుకేషన్ ఎంబీఏ చేసిన, బీబీఏ చేసిన. అందులో చాలా సబ్జెక్ట్స్ ఆయన అడిగాడు. నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆ ఎడ్యుకేషన్ చదవలేదు కాబట్టి నాకు తెలియదు. ఆయన అనేక సబ్జెక్ట్స్ రాహుల్ గాంధీ క్రాస్ చేసి మా పాపతో 5 నిమిషాలు మాట్లాడాడు. ఎడ్యుకేషన్ తప్పితే ఇంకో మాట మాట్లాడాడు. ఒక మాట అన్నాడు, నెక్స్ట్ గోల్ ఏంటి, నీ ఆలోచన ఏంటి, నెక్స్ట్ కంప్లీట్ అయిందంటే అయింది, ఏంది కాదు జాబ్ పోతుందని చెప్పింది పాప. అట్లనే నా కొడుకుని కూడా అడిగాడు, ఏం చదివినా అడిగాడు. ఎమ్మెల్యే బిడ్డ ఎమ్మెల్యే కొడుకు వచ్చిందని చెప్పి ఎమ్మెల్యే నిలబడతాను, ఎంపీ నిలబడతాను అల్లే. ఏ స్టూడెంట్స్ తోటి ఏది మాట్లాడాలో అదే మాట్లాడాడు. అదే ఎగ్జాంపుల్ నేను టీపీసీసీ మాది కార్యవర్గంలో యూనివర్సిటీ డిమాండ్ ఉంది స్టూడెంట్స్ నాయకులదని మేము చెప్పినప్పుడు ఇది మనం ఎప్పటి నుంచో ఉంది, రాష్ట్రం వచ్చిన కాడ నుంచే ఇది అడుగుతున్నారు ఇదంతా కూడా. కాబట్టి ఆ స్టూడెంట్ దగ్గర రాహుల్ గాంధీ గారు పోతే ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఏమన్నా అక్కడ కనబడితే, ఈ ప్రభుత్వం చేయకపోయినా భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం రేపు వచ్చే ఎలక్షన్ వస్తుందని ఆశాభావంలో ప్రజలు ఉన్నారు, మేము కూడా ఉన్నాం. కాబట్టి వస్తే ఇప్పుడు ఈ ప్రశ్నలు ఏవైతే కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఇవన్నీ ఉంటాయో, నెక్స్ట్ అప్పుడు రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఇందులో అవన్నీ పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఒక ఆలోచన. సార్ ఇప్పుడు మీకు అనుమతి అయితే ఇవ్వలేదు వీసీ, ఒక నోటిఫికేషన్ అయితే కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో ఎప్పుడు తేలలేదు. అసలు రాహుల్ గాంధీని మోదీకి తీసుకెళ్తారా, విరమించుకుంటారా? అది రేపు ఇప్పుడే కదా వచ్చింది. పిసిసి రేవంత్ రెడ్డి గారితో, మా ఠాకూర్ గారితో,
భట్టి గారితో మాట్లాడి మా ఇన్ఛార్జెస్ తోటి బోసరా శ్రీనివాస్ అందరితో ఈ టీం అంతా ఎగ్జిక్యూటివ్ అంతా కూర్చొని రేపు కూర్చొని ఇప్పుడే కదా మనకు న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ చర్చ ఆల్రెడీ నోటీస్లో పోయిందని దీని మీద మాట్లాడి సరే ఇప్పుడు చిన్న వ్యక్తి కాదు కదా, ఏదో మేము ఎవరమో ఏదో నడుస్తారని రాదు కదా. ఎందుకంటే మనకు ఆయనకు సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి కొంత మనం ఎట్లా అంటే మేము పోయినా తీసుకోపోలేదు కదా రాహుల్ గాంధీ గారి యూనివర్సిటీకి. కాబట్టి అది ఒకసారి పార్టీలో చర్చించి నెక్స్ట్ ఎట్లా అనేది ఒక నిర్ణయం ప్రకటిస్తాము. కానీ డిమాండ్ అయితే ఉంటుంది. ఇప్పుడు రేపు 7వ తారీఖు ఉంటుందా ఉండదా మా పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ఎప్పటికైనా భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి విజిట్ అవకాశం ఇస్తారా లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజిట్ చేసి సమస్యలు తెలుసుకుంటారా? ఈ డిమాండ్ అయితే ఇది కంటిన్యూ కొనసాగుతుంది. రాజకీయ విజిట్ కానప్పుడు పర్మిషన్ తో రాహుల్ గాంధీ గారు మాతి రావడానికి పర్సన్ కాదు కదా. మనం ఏదో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఒకసారి రాహుల్ గాంధీ గారు కూడా సెక్యూరిటీ కాదని కొంత నిర్ణయాలు కూడా చేయలేదు. ఆడ పరిధిలో కూడా కొన్ని ఉండేవి, అన్నీ ఉండేవి. వితౌట్ సెక్యూరిటీ సిస్టమ్ లేకుండా మన ఏదో మాతి కామన్ పర్సన్ గా రాహుల్ గాంధీ గారు తీసుకెళ్ళలేదు. అది అందరూ కూడా తెలిసిన విషయం. కాబట్టి కాకపోతే ఏంటంటే మా స్టాండ్ ఏదో 7వ తారీఖు అయిపోయింది కదా, ఇక ఇదేదో మేము వినియోగించుకుంటాం అనే మాట అయితే దయచేసి ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. మా డిమాండ్ ఇది కొనసాగుతూనే ఉంటుంది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. రాహుల్ గాంధీ గారు విజిట్ అన్న కావాలి, ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ పోయి సమస్యలను తెలుసుకోవాలి. ఈ డిమాండ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఇది నెలకు అవుతుందా, 6 నెలలకు అవుతుందా, 1 ఇయర్కి అవుతుందా, లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక అప్పుడు మేము అధికారంలోకి వస్తే ఇంక వీళ్ళని అడిగే వారిని మళ్ళీ అడిగేది ఉండదు కదా. మా పార్టీ అధికారంలోకి వస్తే సగం యూనివర్సిటీ తీసుకోపోతే కూర్చోబెడతాం, ఇబ్బంది లేదు. మంత్రి హరీష్ రావు మీరు రాహుల్ గాంధీని ఐరన్ లేక్ అంటున్నారు. మంత్రి హరీష్ రావు రాహుల్ గాంధీని ఐరన్ లేక్ ఎక్కడ కాలు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం అని చెప్తున్నారు హరీష్ రావు. అంటే అట్లా అన్నాడా? అన్నాడు ఎవరు వచ్చిందా? నాకు తెలియదు. అది అట్లా అన్నాడా? అన్నాడు. అంటే మళ్ళీ ఒకసారి అది చూసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ చాప్టర్ ఇది ఒడుచుకోలే కదా. మా విజిట్ అయ్యేంత వరకు ఈ పంచాయతీ స్టూడెంట్స్ కలిసేంత వరకు రాహుల్ గాంధీ విషయం లేదు కదా. మరి అదే స్టూడెంట్స్ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి సార్. లేదండి, స్టూడెంట్స్ ఇక్కడికి తీసుకురావచ్చు, అది సమస్య కాదు. కానీ రాహుల్ గాంధీ స్టూడెంట్స్ దగ్గరికి డైరెక్ట్ గా పోవడమే ఇంపార్టెంట్. సిస్టమ్ అంతే కదా. అక్కడ యూనివర్సిటీ పోవాలి, అక్కడ ఆర్ట్స్ కాలేజ్, లా కాలేజ్, చరిత్ర గల యూనివర్సిటీ. ఇది బాలకృష్ణ పంచాయతీ ఏది చెప్పదలుచుకోలేదు. చెప్పండి, మీరు ఏం చెప్పాలో చెప్తారు. పేరు కూడా చెప్పదలుచుకోలేదు. పేరు చెప్పదలుచుకోలేదు. వేరే ఎందుకంటే ఇప్పుడు నేను ఏమంటున్నాను, దయచేసి ఒకటి గమనించండి. ఈ నేను మీడియా ముందు ఎట్లా మాట్లాడుతున్నా ప్రాక్టికల్ కూడా అట్లే ఉంటాను. నేను మీడియా ముందు నేను మీడియా ముందు మాట్లాడి మీడియా ముందు నేను వాళ్ళ తీరు మీడియా ముందు ప్రగల్భాలు పడతాను. అర్థమైందా? నేను ప్రగల్భాల వారికి నాయకుడు కాదు. నేను ఉన్నది ఉన్నట్టు నిజం మాట్లాడతా, ఉన్నది ఉన్నట్టు చెప్తా. నేను మాట్లాడుకుంటూ ఫీల్డ్లో కూడా పోయి కూడా ప్రాక్టికల్ పనిచేస్తున్నాను. కాబట్టి ఈ ప్రగల్భాల లీడర్షిప్లో నుంచి వచ్చినట్టు కాదు. కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క విజిట్లో ఎంత మేము ఈ విద్యాలోకానికి తెలంగాణ స్టూడెంట్స్ కోసం మేము ఎంత ఎంత తపన పడుతున్నామో ఆ తపనని మా పార్టీ యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ తపనని, అంటే విద్యార్థుల కోసం చేసే ప్రయత్నాన్ని వీళ్ళు చట్టాల ఒక పేరు మీద
వీళ్ళు శాసనాలు చేసుకుంటూ అంటే ఏం లేదు. రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ అయితే ఆడ మొత్తం అంతా బయటికి ఓపెన్ అయిపోతుంది అసలు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు విజిట్ చేయడం వల్ల ఏంటంటే ఎంటైర్ ఒక స్టేట్ తెలుగు ఛానల్సే కాదు, తెలుగు మీడియానే కాదు, ఎంటైర్ భారతదేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీల యొక్క అందరు ఇటు చూస్తారు. మీడియా నేషనల్ మీడియా కూడా ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది. అసలు రాహుల్ గాంధీ గారు ఒక యూనివర్సిటీ, తెలంగాణ హైదరాబాద్ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ విజిట్ అనేది ఒక చరిత్ర గల యూనివర్సిటీ విజిట్ లో ఏం అనేది వెళ్తుంది, అది మీడియాలో వెళ్ళిపోతుంది. అక్కడ యూనివర్సిటీలో విద్యార్థుల యొక్క ఘోష బయటకు వస్తుంది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి అనేది బయటకు వస్తుంది. అసలు అక్కడ విసీల ప్రవర్తన ఎట్లుంది అనేది బయటకు వస్తుంది. అసలు అక్కడ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా బయటకు వస్తుంది. అందులో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అన్ని మైనార్టీలు, మళ్ళీ అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించిన స్టూడెంట్స్ యొక్క వాళ్ళ ఎడ్యుకేషన్ ఏ రకంగా అక్కడ యూనివర్సిటీలో జరుగుతుందనే కొన్ని వెలుగులోకి వస్తాయి. అక్కడ ఏదో లోపాలు ఉన్నాయి కాబట్టి అక్కడ జరగడానికి ఏదో జరుగుతుంది కాబట్టి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము వీసీ తోటి వీసీని అడ్డం పెట్టుకుని ఆదేశాలు ఇచ్చి ఈ జీవోని అంటే ఆంధ్ర సమైక్య రాష్ట్రంలో లేని జీవోని మన సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత జీవో ఇచ్చి ఆ జీవోని 2021లో జీవో తీసినట్ట రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ తీసిండు. అదే జీవోని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు విజిట్ చేస్తున్నారు కాబట్టి అది మీడియాకు లీకేజ్ ఇచ్చింది. ఆ తీర్మానం దాని మీదనే ఆ జీవో మీదనే ఈరోజు రాహుల్ గాంధీ గారి విజిట్ వీల్లేదు అనే దాని మీద వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని మీద తప్పకుండా మేమేదో డ్రాప్ అయినామని ఎవరు స్టూడెంట్స్ అనుకోవద్దు అనేది నేను మీడియా ద్వారా ఓయి కాకతీయతో పాటు అందరు స్టూడెంట్స్ విద్యార్థి లోకానికి అందరూ కూడా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మేము రాహుల్ గాంధీ గారిని విజిట్ చేయిస్తాము, లేకపోతే ముఖ్యమంత్రి కథతో తేలుస్తాము. ఇది కాంగ్రెస్ పార్టీ మా యొక్క నిర్ణయం అనే విషయాన్ని మరొకసారి మీడియా ద్వారా నేను సమాజానికి, విద్యార్థి లోకానికి తెలియజేస్తాను.